పెళ్లి చూపులు పంపాలి. ఏంట్రా మీకైనా పెళ్ళిళ్ళు పిల్లలు మాకుండ్రా? ఏదో టైం బాగా ఇక్కడ ఉన్నాం గాని లేదంటే ప్యాక్ ఆడేది. సరే గాని ఖాళీగా ఉన్నావేంటి? మరేం చేయమంటావు? నల్ల ఐడి కార్డు వేసుకుని జాబ్ చేయమంటావా? ఐఎమ్ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ వర్కాలిక్. చూసింది అలా గాని ఎందుకు వచ్చావు? అదే మీ వాళ్ళ లవ్ స్టోరీ తెలుసుకుందామని. అది పెద్ద బాహుబలి స్టోరీ మరి నువ్వు తెలుసుకోవడానికి. అందులో ఆడ దరిద్రం తప్ప ఇంకేం ఉండదు. మీ వాడు రావడానికి టైం ఉంది కదా, ఈలోపు చెప్పు, సరదాగా విందాం. సరే నీ సరదా నేనెందుకు కాదంటాను? అనగనగా ఓ ప్రేమ కదా. అయ్యో బాబోయ్, ఈ మధ్య మనకి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. అబ్బా ఏముంది, ఇదిగో అమ్మాయి, ఇదే నా పర్మనెంట్ ప్లేస్. నీకు బోర్ కొడితే వచ్చి ఆడుకుందాం. హాయ్, నీ పేరేంటి? ఆడు మావాడే. అయితే నేను జస్ట్ చూస్తున్నానంతే. ఆడికి కొంచెం సిగ్గెక్కువ. చేపకి సిగ్గా? చూసారా సిగ్గు లేక నేను నమ్మదలు చెప్తున్నాడు. ప్రొఫెషనల్ ఎంప్లాయ్. మీరు? నా పేరు చిత్ర. నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాను. హో, సూర్య. ఇక చాలే రారా. ఒరేయ్, తను ఆడపిల్లరా, చాపిల్ల కాదు. నీకు కూడా కత్తి లాంటి చాపిల్ల దొరుకుతుందిలే. సరే, మంచి చాపిల్ల దొరుకుతుంది. మూసుకుని పని చూసుకో. పోరా. హలో, చెప్పవే. ఎలా అయినా పడేయాలి. ఇప్పుడు చూడు, అమ్మాయి ఫోన్ మాట్లాడడానికి బయటకెళ్ళింది. నేను కూడా వెళ్ళి పరిచయం పెంచుకుంటా. నీకు కుళ్ళురా, అమ్మాయి నాకు ఎక్కడ పడిపోద్దా అని. నీతో మాట్లాడుతూ ఉంటే అమ్మాయి వచ్చేస్తా ఉంటది. నీ అందానికి ఎవరితోనే పడిపోవాలి. రకమాన్ ఈశ్వరల్లేసు, ప్లీజ్ బ్లెస్ మీ. సారీ అండి, చూసుకోలేదు. తగిలిందా? ఆర్ యూ ఓకే? రండి, మీ చైర్ దగ్గరికి తీసుకెళ్తాను. తమ్ముడు అయిపోయాడు బాబాయ్. ఇప్పుడు మీకు ఎలా ఉందండి? ఇదేమన్నా మూవీ రివ్యూ అండి, చూసి ఎలా ఉందో చెప్పడానికి. మీరు వెళ్ళి కూర్చోండి. తగిలేసినట్టుంది. గుడ్ మార్నింగ్ సూర్య. గుడ్ మార్నింగ్. ఏంటి, ఇంకెవ్వరు రాలేదు ఆఫీస్కి? లేదు. ఓ అవునా. ఇంకేంటి సూర్య విశేషాలు? ఏంటి పొద్దున్నే నువ్వే చెప్పాలి. ఎవరది? ఓ చిత్ర, నువ్వా? నా కోసం ఎంత త్వరగా వచ్చేసావా? వచ్చింది నా కోసం. నువ్వు ఆఫీస్ అయ్యాక ఏం చేస్తుంటావు? ఎర్రగడ్డలో 50 రూపాయల స్పైకులు అమ్ముతుంటాడు. నువ్వు మొయ్. నథింగ్. మరి నువ్వు? సవరా ముడేస్తుంటదా? నీ అవసరమా? జస్ట్ టైం పాస్కి సాంగ్స్ వింటూ ఉంటాను. మనం బయటికి వెళ్దామా? కాఫీ తాగుదాం. ఓకే, వెళ్దాం. చిత్ర వెళ్ళదు, ఆడు సాఫ్ట్వేర్ రాక్షసుడు. నా మాట విను. రే నన్ను తీసుకెళ్ళరా. ఏం చేయడానికి తీసుకెళ్తున్నారా? చిత్ర చిత్ర. ఏంట్రోయ్ ఆ వెళ్ళం సీరియస్ గా ఉంది. కొమ్మ తీసి గోకే ఏంటి? నా మొహానికి అదొకటే తక్కువ. అరే, కాఫీ తాగడానికి వెళ్ళాం, ఏదో జస్ట్ అలా చేపట్టుకున్నాను రా, దానికే ఎంత. అయినా మాట్లాడడానికి చేపట్టుకుంటే మరి ఇంత కోపమా? నువ్వు మాట్లాడడానికి పట్టుకున్నావో లేక వేరే ఉద్దేశంతో పట్టుకున్నావో నాకు బాగా తెలుసు. బొంగు తెలుసు.
అయినా చెయ్యే కదా పట్టుకుంది. చనువిస్తే చేయి దగ్గర ఆగేవాడివా? నువ్వు ఇవ్వలేదుగా. ఇస్తా గట్టిగా మాట్లాడితే ఒక్కటిస్తా. ఆడపిల్లంటే ఆడబొమ్మల్లా కనిపిస్తున్నారా నీకు? నా చిత్రకి నేనున్నానురా. సారీ చిత్ర, నేను ఆ ఉద్దేశంతో పట్టుకోలేదు. నువ్వు ఇంకేం చెప్పొద్దు నాకు, ఓకేనా? ఏట్రా ఇది? ఆ పిల్ల పట్టుకున్నందుకు బాధపడుతుందా లేక అక్కడితో అయినందుకు బాధపడుతుందా? నేను ఆ ఉద్దేశంతో పట్టుకోలేదు చిత్ర, సారీ. చిత్ర చిత్ర సారీ చిత్ర 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 ప్లీజ్ 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 చిత్ర చిత్ర సారీ ప్లీజ్ 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 చిత్ర 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 ప్లీజ్ 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 చిత్ర 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 ఇను ప్లీజ్. నిజం చెప్పు, నేనంటే ఇష్టం లేదు? లేదు. నిజంగా? ఆహా, లేదు. ఏది నా కళ్ళల్లో చూసి చెప్పు. గుర్తుపెట్టుకో, నిన్ను పట్టుకుంది వదిలేయడానికి కాదు. ఏటీడు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు? లవ్లో పడ్డాక ఇలా ఉండకూడదే. ఇప్పుడు ఏం చేద్దాం? మాయా, నీ పిల్ల ఫోన్కి మెసేజ్లు వస్తున్నాయి. నాకు కనపడుతుంది. మరి ఎవరో చూసి రిప్లై ఇవ్వచ్చు కదా. అలా పక్కన వాళ్ళ ఫోన్ చూడకూడదురా, తప్పది. అది బయట వాళ్ళకి మాయా, నీకు కాదు. తను నీ గర్ల్ ఫ్రెండే కదా, చూస్తే తప్పేంటి? అయినా మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఎందుకు ఉంటాలే? తను అలాగో తప్పు చేయదు కదా. చచ్చా, చిత్ర అలాంటిది కాదురా. ఆహా, సరే అయితే రిప్లై ఇవ్వు మరి. ఏంటి మా ఊడి పేసులో రంగులు మారిపోతున్నాయి? ఇంతకీ ఏముందబ్బా అందులో? చిత్ర, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వాట్? అదే పాస్ట్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. లేదు. అయినా నాకు ఇప్పటివరకు ఎవరు నచ్చలేదు. ఫస్ట్ నువ్వే. మరి వికీ ఎవరు? నా ఫోన్ చూసావా? ఇక్కడ మ్యాటర్ ఫోన్ గురించి కాదు, మెసేజ్ చేసింది ఎవరా అని. ఎందుకు సూర్య ఆ అబ్బాయిలందరూ ఇలా ఆలోచిస్తారు? అంటే మాకు మెసేజ్లు ఫోన్లు వస్తే మేము తప్పు చేసినట్టేనా? చేస్తారేమో అని భయం. అయినా అబ్బాయిలందరూ మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి అని మాత్రమే చూస్తారు. చాలు సూర్య, అనుమానానికి వేరే అర్థం చెప్పకు. ఇది ఇక్కడితో వదిలే. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుందేటి? వాళ్ళు సమాధానాలు చెప్పరు, ప్రశ్నలు మాత్రం వదిలేసి వెళ్ళిపోతారు. అదిరా అబ్బాయి జరిగింది. ఆ పిల్లకి సమాధానం చెప్పడం ఇష్టం లేదు, లేక సమాధానమే లేదు, అర్థం కాలేదు. అది సరే గాని నాకు మొదటి నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగమంటావా? అయ్యో బలడోడే, నా దగ్గర మగవాడెందుకు? అడుగు. నీ యాస ఏంటి అలా ఉంది? అదే నేను గోదావరి కదా, అందుకే అలా ఉంది. అందుకేనా అంత ఎటకరంగా మాట్లాడుతున్నావు? ఎరగారం మా బ్లడ్లోనే ఉంది రోయ్. నేను లేకపోతే మీకు హ్యాపీనెస్ లేదు, నేను లేకపోతే మిమ్మల్ని నవ్వించేవాడు లేడు. ఈవెన్ కమెడియన్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ గోదావరి సూ. చివరికి ఎంత పెద్ద కమెడియన్ అయినా మాకు గోదావరిలోనే పుట్టాలరా. ఈ డైలాగ్ బాలయ్య ఫ్యాన్స్ విన్నారంటే నీకు ఎదడానికి గోదావరి కాదు, ఈ బౌల్ కూడా ఉండదు. చూసుకో మరి. నువ్వు భయపడితే భయపడడానికి మనిషిని అనుకున్నావా? చేపని ఇది పడేస్తాను. ఏహా ఆపు, కథ చెప్పమంటే డైలాగులు చెప్తావు. ఎంతకు వాళ్ళు కలిసారా లేదా? నేను చేసిన చింతపల్లే వాళ్ళు దూరంగా ఉంటారని నాకు అర్థమైపోయింది. అందుకే నా స్టైల్లో నాలుగు గెలుపుదామని ఫిక్స్ అయిపోయాను. ఏడేంటి ఇలా ఉన్నాడా? ఏట్రోయ్
మొహం మసలు పెట్టుకున్నావు. ఇప్పుడు నేనేం అడిగానురా? మెసేజ్ చేసింది ఎవరు అనే కదా. ఆ మాత్రం దానికి గాలి తీసిన బెలూన్లు ఎగరాలా? ఒరే నువ్వేమన్నా మహేష్ బాబు అనుకున్నావు ఏంట్రా? ప్రతిదానికి ఫీల్ అయిపోతున్నావు. నీ ముఖానికి ఆ పిల్ల చూడటం ఎక్కువే. అయినా ఆ విషయానికి ఇంపార్టెంట్ అయితే తానే చెప్తుంది కదా. నీకు చెప్పలేదంటే ఇంపార్టెంట్ కాదేమో. ఇంపార్టెంట్ కాంది విషయం కాదు, నేను దాని చుట్టూ తిరిగే కదా లోకు అయిపోయాను. ఇలాంటి మబ్బులో మాట్లాడు. గొడవ పడ్డారంటే ప్రేమించారని అర్థం. ప్రేమను చూడు, గొడవను కాదు. నువ్వెన్నన్నా చెప్పరా, ఇంకా నేను దాని మొహం చూడను. మొహం చూడనన్ను. అందుకే మొహం మాత్రం చూడట్లేదు. మరేం చూస్తున్నాడు? అమ్మ నా కొడక, ఆ? బుద్ధి బాగున్నావు కాదు. నోరు మీరా కామంగా ఆడిపోతుంది. ఈ ఆడవాళ్ళకి మొగన్ని ఎక్కడ నొక్కాలో బాగా తెలుసు. ఏరా, ఏంటి విశేషాలు? ఈరోజు చీరలో నువ్వు మామూలుగా లేవు తెలుసా, చితక్కొడేసావు అంతే. ఏంటి స్పెషల్? ఏం లేదే, ఈరోజు ఇంట్లో పూజ చేశారు, అందుకే కట్టుకున్నా. మరి ప్రసాదం లేదా? ఉంది, ఇస్తా. అయ్య బాబాయ్, ఏంటి ఫోన్ రొమాన్స్? చూడలేకపోతున్నాను. ఇప్పుడు వరకు నేను మధ్యప్రదేశ్ని చూడలేదు తెలుసా. అయితే ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. ఆ వంపులు, ఆ ఎత్తు పల్లాలు, అబ్బో అదిరిపోయింది అంతే. ఇంకా నువ్వు చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి. చూస్తా చూస్తా, ఒక్కొక్కటిగా అన్నీ చూస్తా. ఊరి మీద ఉంపలేగా, ఇదే రొమాన్సా? ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. ఇలాగే వదిలేస్తే ఫోన్లోనే కాపురం చేసేసేలా ఉన్నారు. అలా నా ప్రమేయం లేకుండా ఇద్దరు కలిసిపోయారు. మంచిదే కదా, మరెందుకు అంత నీరసంగా చెప్తున్నావు? రే, మీకు అసలు బుద్ధి ఉంది ఏట్రా? అయిపోయిన రాజాను మళ్ళీ మళ్ళీ వాడుకునే మొహాలు మీరు. ఏమైందిరా? ఇంకేం కావాలి? నన్ను ఒంటరిగా వదిలేసి ఆడి జంటగా అక్కడ రొమాన్స్ చేసుకుంటున్నాడు. అరే, ఆడొకడు ఉన్నాడే, వాడికి కూడా చిన్న చేపను సెట్ చేద్దాం లేదు. సీకేసిన మామిడి కానీ మళ్ళీ మళ్ళీ సీకే మొహం ఆడాను. అదేదో నువ్వే సెట్ చేసుకోవచ్చు కదా. ఎలారా? కో ఎడ్యుకేషన్ లో ఉన్నాను తీసుకొచ్చి బాయ్స్ హాస్టల్ లో పాడేశారు. ఇక ఎక్కడికి వెళ్ళి సెట్ చేసుకోను? కల్లార్లు ఎదాలంటే తోక మండిపోతుంది. డార్లింగ్. డార్లింగా? అంటే ఇది కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా? అదా, ఇక్కడ ఒకటి లైఫ్ గురించి చెప్తుంటే వింటున్నాను. చాలా కామెడీగా ఉంది తెలుసా. ఉంటదరా, కామెడీగానే ఉంటది. ఏదో ఒక రోజు మీరు కూడా నాలాగే ఒంటరి అయిపోతారు. ఆ రోజు ఆయన చూసి ఎందుకు నవ్వం దేవుడా అని ఒక్కబెట్టి ఎడుతారు. ఇదేనా శాపం? ఏంటి సినిమాకా? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా. ఐ లవ్ హీరో బంగారం. రే, ఎక్కడికి వెళ్తున్నారా? వెళ్ళు, నువ్వు ఎంత వెళ్ళినా మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. అవును సూర్య, హ్మ్? నాలో నీకేమిష్టం? అదే, నీ ఫిగర్ కత్తిలా ఉంటది. ఆ, ఆ, అంటే నా ఉద్దేశం నువ్వు చూడ్డానికి చాలా బాగుంటావు అని. ఓకే ఓకే. నీకు పాస్ట్లో ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావు? మగడన్నాక లవ్ అఫైర్స్ లేకుండా ఉంటాయా? కానీ నాకు లేవు. ఏ, నువ్వు మగాడివి కాదా? అబ్బే, అలా కాదు, అలాంటి వాడిని కాదు అని అంటున్నా అంతే. చూస్తేనే తెలుస్తుంది. ఇంతకీ మన పెళ్ళెప్పుడు? అప్పుడే పెళ్ళేంటి, ఇంకా ఏమి ఎంజాయ్ చేయకుండానే. ఏం చేయాలి? అంటే నువ్వు నేను బాగా
అండర్స్టాండింగ్ చేసుకోవాలని నా ఓ. ఉద్దేశం. సరే అయితే రేపు ఆఫీస్కి 1 గంట ముందురా. ఆ, అవునా? ఎందుకు? మన రిలేషన్షిప్ పెంచుకుందాం. సరే. పట్టాన్రో. ఈడేటి ఎంత పొద్దున్న వచ్చాడు, ఏదో తేడాగా ఉంది. ఎరా రే, మొహం ఏంటి మణిపురం గోల్లా వెళ్ళిపోతుంది? ఛీ, ఛీ. నువ్వు సిగ్గుపడకరా బాబు, సిగ్గేస్తుందబ్బా. చూడలేకపోతున్నావు. ఉష్, ఎందుకే ఏంటి విషయం? అదే చిత్ర తొందరగా రమ్మంది. చిత్ర వచ్చాక ఏంటి మన రిలేషన్ ఇంకా పెరగాల? ఎలా ఉంది? ఏమీ తెలియట్లేదు. అయితే వెచ్చగా తగులుతున్నా నా ఊపిరిని ఆస్వాదించు. ఓ బాబు రే, లేరా బాబు. అదేంటి చిత్ర ఇంకా రాలేదా? ఆ పిల్ల రాలేదు, ఆ, నువ్వే వెళ్ళు. అయినా ఆ డీమ్ సీటరా నీ కరువు మొత్తం కనిపించేస్తుంది. ఆ, దానికాని కట్టేయడానికే చిత్ర వస్తుంది. ఇప్పుడు చిత్ర వచ్చి రూమ్లోకి తీసుకెళ్ళి తన కౌగిల్లో ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. జాతర రే, ఊపిరాడో తెచ్చావు అనుకో, ఇక నీ బొమ్మకి దండే. రేయ్, పోరా. నీ నోటిదోలు తగ్గించుకోవా? ఎవర్రా అది? ఇంకెవరు? నేనే. నువ్వా? నువ్వు ఇంకా సావలేదేట్రా? నేనెందుకు చేస్తానురా? నేను చేస్తే నా దినంలో నీ జాతి కూర స్పెషల్. నువ్వు చెప్తే ప్లెచ్చియే బొక్క, ఇంక భోజనాలు కూడానా? ఏహే ఆపండి మీ సావుగోల. పిల్ల వస్తుందో రాదో అని నేను చూస్తుంటే ఏంటి మీ ఎదో సోది. ఆ? ఆ? ఈరోజు సూర్యగారి సావుగాయం. ఆ పిల్లని బలివ్వడానికి వాళ్ళ బాబుని తీసుకొచ్చేస్తున్నారు. హాయ్ సూర్య. సూర్య, ఈయన మా నాన్నగారు. నాన్న, తను సూర్య. ఆ, నమస్తే అంకుల్. ఓ హాయ్. హాయ్ బాబు, బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఏం బాబు, మా అమ్మాయిని లవ్ చేసింది నువ్వేనా? ఆ, అవును అంకుల్. మీరు వద్దంటే వదిలేస్తాను. రే, ఏం మాట్లాడుతున్నావురా? అదేంటి బాబు, నేను మీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఓ పెళ్ళా? నా కూతురు నన్ను ఎప్పుడూ ఏం అడగలేదు. ఫస్ట్ టైం అడిగింది నువ్వే కావాలని. అందుకే నో చెప్పలేకపోయాను. అసలే తల్లి లేని పిల్ల. అలా ఎలా పుట్టింది అంకుల్? హ్మ్. తల్లి లేని పిల్ల అంటే తల్లి లేకుండా పుట్టిందని కాదు, చిన్నప్పుడే చనిపోయిందని. ఓ ఓకే ఓకే అంకుల్. ఇంతకీ మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? పెద్ద వ్యాపారం అంకుల్. సరిగ్గా మాట్లాడరా సచ్చినోడు. అంటే ఊర్లో ఒక 2 ఎకరాల పొలం ఉంది, పత్తేస్తారు. అందుకని పత్తి వ్యాపారం అంకుల్, అంతే. సరే సరే, మీ వాళ్ళని ఒకసారి రమ్మను, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే అంకుల్. సరేనా? ఓకే బాబు, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. బాయ్ చిట్టి తల్లి. థ్యాంక్ యూ. ఓకే బాయ్ డాడీ. థ్యాంక్ యూ. ఓకే బాయ్ బాయ్. నువ్వు వచ్చే బంగారం, హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేద్దాం? కాశ్మీర్ వెళ్ళిపోదాం, చల్లగా ఉంటుంది.